హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇదైతే ఎస్టర్డే వ్లాగ్ అండి, సాటర్డే వ్లాగు. మా పల్లెటూరు స్టైల్లో దోశ అలానే పితికిపప్పు చారు. ఇక్కడైతే టమాటా రసం అయితే పెట్టుకున్నానండి. నైట్ డిన్నర్కి కూడా టమాటా రసము పితికిపప్పు చారు ఉండింది. లైట్గా ముద్ద చేసుకున్నాను. సో ఇక్కడైతే కస్టర్డ్ ఫ్రూట్స్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాము దోశకు కావాల్సింది. నేనైతే ఒక టీ గ్లాస్ అంత కప్పుతో ఒక 4 గ్లాసెస్ అయితే వేసానండి. దోశ బియ్యమే తీసుకోవాలి వీటికైతే, అప్పుడైతేనే మనకు దోశ అనేది బాగా వస్తుంది. సో సేమ్ మెజర్మెంట్ కరెక్ట్గా ఒక 4 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో ఒక 75% ఉద్దిపప్పు అయితే తీసుకోవాలండి. ఒకప్పుడు మా అమ్మ అయితే ఎక్కువగా ఉద్దిపప్పు అనేది వేసేది. 1/2 కప్పు అటుకులు అలానే కొద్దిగా మెంతులు అయితే తీసుకోవాలండి. ఎక్కువగా ఉద్దిపప్పు వేయకూడదు, కొంచెం బంకలాగా వస్తుంది దోశ. ఎక్కువ బియ్యము ఒక 75% అనేది ఉద్దిపప్పు అయితే వేసుకోవాలి. అప్పుడైతేనే దోశ అనేది బాగుంటుంది. ఒక 4 to 6 అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పిండి అయితే స్మూత్గా రుబ్బుకోవడమే అండి. సో నేను ఎక్కువగా మిషన్లో వేపిస్తాను. ఇక్కడ దోశ పిండి అనేది తక్కువగా వేసుకున్నాను కాబట్టి మెజర్మెంట్ అనేది ఇంట్లోనే రుబ్బుకున్నానండి. సో చూసారు కదా, ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా పిండి అనేది మిగిలిపోతుంది కదా మిక్సీ జార్లో, వాటర్ పోసుకొని జస్ట్ ఒక 2 రౌండ్స్ అలా అన్నామనుకోండి, లాస్ట్లో ఉన్న పిండి అంతా కూడా నీట్గా వచ్చి మనమైతే మిక్సీ క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఒక నైట్ ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనకి ఎంత దోసపిండి కావాలో వాటిలో అయితే సపరేట్గా సోడా అలానే సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. సో ఇక్కడ దోసపిండి నానేలోపు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే సాసులు వేసిన తర్వాత పితికిన పప్పునైతే వేసుకొని కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే పితికిన పప్పు చారు అంటాం మేమైతే. ఇక్కడ కొద్దిగా కొబ్బరి, శనగ గింజలు అలానే చెక్క లవంగం వేసుకొని మిక్సీ జార్లో అయితే రుబ్బుకోవాలండి. ఇక్కడైతే కిచెన్ అంతా అందుకనేసి సాంబార్ అయ్యేలోపు అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, యాక్చువల్గా అయితే ఇక్కడ నేను వంటిల్లు అయితే క్లీన్ చేద్దామనేసి సపరేట్గా తీసి అయితే పెట్టాను. సో సాంబార్ పెట్టేసి ఒక సైడు ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా కావాల్సిన పేస్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా కారపొడి, పసుపు అలానే ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా ఆనియన్, టమాటో అలానే తెల్లగడ్డ, అల్లం కూడా వేసి మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకైతే నేను వేసుకోలేదు. సో ఇక్కడ ధనియాల పొడి కూడా అంతా వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని ఆల్రెడీ ఉడుకుతున్న పప్పులోకి వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ అయితే వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడమే అండి. సో ఆ 2 క్లిప్పులు అయితే మిస్ అయినాయి, అందుకనైతే నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. సో లాస్ట్లో అయితే నేను శనగగింజల చట్నీ కూడా చేశానండి, గ్రౌండ్నట్ చట్నీ. ఈ మిక్సీ జార్లో ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్న శనగ గింజలు అలానే కొద్దిగా శనగపప్పు, రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ అలానే ధనియాలు, కొత్తిమీర కూడా వేసి స్మూత్గా రుబ్బుకోవడమే. కొద్దిగా నానపెట్టిన చింతపండు వేసామనుకోండి, మనకైతే చట్నీ అనేది ఈవినింగ్ వరకు చెడిపోకుండా ఉంటుందండి. సో వాటర్ వేసుకొని చట్నీ కొంచెం లూజ్గా కలుపుకోవడమే. ఫైనల్గా దోశ అనేది వేసుకుందామండి. ఈ దోశ చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, వాటిపైన వేస్తే మాత్రం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఇలాంటి ప్యాన్ పైన వేయండి, మీకు పల్లెటూరులో దొరికే దోశలాగే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే పితికిపప్పు చారుకి చాలా మంచి కాంబినేషను. దోశ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో చూసారు కదా, ఇక్కడ నేను దోశని 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ మసాలా దోశలాగా వేయించుకోకూడదు, స్మూత్గా అయితే ఉండాలండి దోశ. ఫైనల్గా అయితే నెక్స్ట్ ఇంకొక దోశ వేసుకొని చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవడమే. ఫైనల్గా మా పల్లెటూరు దోశ అయితే రెడీ అయిందండి. పితికిన పప్పుచారు అలానే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో వీటితో చికెన్తో కూడా కాంబినేషన్ బాగుంటుందండి. ఈ పితికిన పప్పులో కొద్దిగా చికెన్ వేసుకున్నా కూడా మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాయిల్ చేసిన ఎగ్గులు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే అంతా సాంబారు టిఫిన్ అయిన తర్వాత వంటిల్లు అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. సో మనకైతే 20 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఎక్కువగా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది కదా, సో వాటినంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను విమ్ లిక్విడ్ తీసుకొని స్క్రబ్తో అయితే క్లీన్ చేసుకుంటానండి. ఎలాంటి లిక్విడ్స్ అనేది యూజ్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే టమాటా రసం పెడుతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇక్కడైతే కొద్దిగా జీలకర్ర అలానే మిరియాలు
మెంతి కూడా వేసి లైట్గా వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. అలానే ఈ పొడి అయితే చేసుకొని వాటిలో మనకు ఫ్లేవర్ తగినంత వెల్లుల్లి వేసుకొని బాగా దంచుకోవాలి. ఇక్కడ దంచుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పిండి, పసుపు కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ లైట్గా మనమైతే వెల్లుల్లిని దంచుకున్న తర్వాత హాఫ్ సైజు నిమ్మ సైజు అంత చింతపండు, అలానే ఒక టమాటా, కొద్దిగా సాల్ట్ వేసి ఇక్కడ టమాటాని బాగా స్క్వీజ్ చేసుకోవాలండి. చింతపులుసులోనే ఇలా టమాటా పిండుకున్నాం అనుకోండి, ఇది ఒక రకమైన ఫ్లేవర్ రసము చాలా బాగుంటుంది. టమాటా ఉడకపెట్టకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడైతే ముందుగా జీలకర్ర అలానే ఆవాలు వేసుకొని దంచి పెట్టుకున్న రసం పొడి వేసుకొని కరివేపాకు అలానే కొత్తిమీర, రెడ్ చిల్లీస్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న టమాటో అలానే చింతపులుసు రసం వేసి లైట్గా మనము ఉడికించుకోవడమే అండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. రసం అనేది 2 days అయినా ఫ్లేవర్ మారకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ లైట్గా ఉడికించుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఇది కోల్డ్ ఉన్న వాళ్ళు అలానే ఏం తినబుద్ధి కానప్పుడు, ఎక్కువ మసాలాలు తిన్నాము అన్నప్పుడు కూడా ఇలా రసం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, డైజెషన్ అనేది బాగుంటుంది. సో ఈవినింగ్ అయితే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ అయితే తెచ్చుకున్నామండి. లైట్గా షాపింగ్ ఉండింది. సో అంతా షాపింగ్ అయిన తర్వాత వస్తూ మేమైతే స్వీట్స్ అయితే తెచ్చుకున్నాము. అలానే మా పిల్లలకి బిస్కెట్స్ కూడా తెచ్చుకున్నామండి. నైట్ అయితే నేను కస్టర్డ్ ఫ్రూట్ అయితే చేశాను. ఇది ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. ఒక 4 to 5 మెంబర్స్కి అయితే గట్టిగా తినే వాళ్ళకి 1 టైంకి సరిపోతుందండి. ఈ 1/2 లీటర్ పాలు మరిగించిన తర్వాత రుచికి సరిపడా షుగర్ వేసుకొని, కస్టర్డ్ పౌడర్ అనేది మనకు సపరేట్గా మార్కెట్లో దొరుకుతుందండి. సో అదైతే 1/2 లీటర్కి నేను ఏ స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నానో వాటితో 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికిన పాలల్లో కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి. అప్పుడైతేనే మనకు ఫ్రూట్స్ టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే నైట్లోనే దానిమ్మకాయ అలానే యాపిల్ అయితే కట్ చేసి వేస్తున్నాను. సో చూసారు కదా, ఆల్రెడీ ఉడికిన పాలల్లో ఈ ఫ్రూట్స్ అంతా మిక్స్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్ తీసిన తర్వాత బనానా అలానే మనకి ఏమన్నా ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బనానా అన్నది హోల్ నైట్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి. ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు. కోల్డ్ ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా మనకైతే కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకనేసి నేను పిల్లలకి డైరెక్ట్గా బనానా అనేది ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వనండి. సో ఇది కూడా లైట్గా మనకు కూల్ అనేది తగ్గిన తర్వాతే వేసిస్తాను. సో ఇప్పుడైతే నేను కొద్దిగా బనానా అలానే ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏ కావాలో అవైతే యాడ్ చేసుకోవచ్చండి. గ్రీన్ యాపిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా మనకైతే కస్టర్డ్ ఫ్రూట్ అనేది అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నైట్ డిన్నర్కి అయితే రాగి ముద్ద అనేది కామన్ అండి. పొద్దున్న చేసిన పెద్దపప్పు చారు అలానే ఉంది. అలానే టమాటా రసము కర్డ్తో అయితే సర్వ్ చేసుకున్నాము. సో నిన్నటి వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మీరు కూడా ఈ వంటలు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దోశ కాంబినేషన్గా ఎప్పుడైనా మీరు పెద్దపప్పు చారు అనేది ట్రై చేశారో లేదో అని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.